ప్రవీణ్ మువ్వల అడుగుతున్నారు. ఆర్ వి మిస్సింగ్ ఎనీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఇన్ ఇన్స్విఫ్ట్ ల్యాబొరేటరీస్? ఇఫ్ యెస్, ప్లీజ్ బ్రీఫ్ us. ద స్టాక్ టచ్డ్ ఇట్స్ 25 years హై ఫర్ ద ఫస్ట్ టైం దిస్ మంత్. బిజినెస్ పరంగా మాట్లాడుకోవాలంటే మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే 2029 కల్లా వీళ్ళ రెవెన్యూస్ అయితే డబుల్ అవుతాయని చెప్తున్నారు. అండ్ యూరోప్ లోని కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేయబోతున్నట్టుగా దాని రిలేటెడ్ గా కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు. అండ్ కంపెనీ వాళ్ళు ఏపీ అండ్ క్రామ్స్ బిజినెస్ ఏదైతే ఉన్నదో బెయిన్ క్యాపిటల్ అండ్ పిరామిల్ హోల్డ్ చేసిన సింథిమ్ మెడ్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీకి అయితే వాళ్ళు సెల్ చేస్తారు. యాక్చువల్లీ అంటే డెట్ ఏదైతే డెట్ ని సర్వ్ చేయలేక ఈ బిజినెస్ మేజర్ రెవెన్యూ జనరేటింగ్ బిజినెస్ అన్నమాట వాటిని సెల్ చేస్తారు. సో ఆ బిజినెస్ ని సెల్ చేయడం ద్వారా వీళ్ళకి 1650 crores వచ్చింది. దాంతో ఏదైతే బ్యాలెన్స్ షీట్ లో డెట్ ఉన్నదో ఆ డెట్ ని క్లియర్ చేసుకోగలిగారు. దీంతో నెట్ డెట్ ఫ్రీ కంపెనీ అయితే అయిపోయింది. సో దానివల్ల మేజర్ పెయిన్ పాయింట్ కంపెనీ రిలేటెడ్ ఏదైతే ఉన్నదో అది క్లియర్ అయిపోయింది. అండ్ బిజినెస్ పరంగా మాట్లాడుకుంటే ఐబీ ప్రూఫ్ అండ్ సాచెస్ ని యూరోప్ లో లాంచ్ చేస్తామని ఇలా వేరియస్ న్యూ ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తామని అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇదంతా బానే ఉంది. కాకపోతే ప్రమోటర్స్ యొక్క హిస్టరీ యాంగిల్ కూడా తెలియడం చాలా ఇంపార్టెంట్. ప్రమోటర్స్ యొక్క హిస్టరీని కొంచెం డిగ్ చేసి చూసాం అనుకోండి, 2018లోని చండీగఢ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వీళ్ళు వ్యాట్ రిలేటెడ్ గా 5.9 crores పే చేయాలని చెప్పి వీళ్ళకి నోటీస్ పంపిస్తే దాని రిలేటెడ్ గా వీళ్ళు 5,000 మాత్రమే పే చేసి మిగిలిన ఫేక్ బిల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ట్రిబ్యునల్ కి వీళ్ళు ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఆ ఫేక్ బిల్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల దొరికిపోయారన్నమాట. దొరికిపోవడంతో కరెంట్ చైర్మన్ పొజిషన్ హోల్డ్ చేసిన ఎన్ఆర్ ముంజాల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ టైంలో అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ దానికన్నా కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్ళాం అనుకోండి, 2013లోని ఈ ఇన్స్విఫ్ట్ ల్యాబొరేటరీ స్టాక్ ఏదైతే దీంట్లో మ్యానిపులేషన్ జరిగిందని, యాక్చువల్ మ్యానిపులేషన్ ఇంటర్నల్ పీపుల్ కాదు, థర్డ్ పార్టీ పర్సనే చేశాడు. సో ఆ పర్సన్ చేశారని చెప్పి ఆ పర్సన్ మీద సెబీ ఫైన్ కూడా వేయడం జరిగింది. ఇది ఇంటర్నల్ కంపెనీ రిలేటెడ్గా కాకపోయినా కూడా ఈ కంపెనీ స్టాక్ ప్రైస్లో జరిగిన వన్ ఆఫ్ ద యాక్టివిటీ ఇది. ఎస్, ప్రమోటర్స్ రిలేటెడ్గా ఉన్న ఆ కేస్ ఏదైతే ఉన్నదో అదొక ఇష్యూ అయితే ఇదొక ఇష్యూ. అండ్ లేటెస్ట్గా మాట్లాడుకోవాలి 2025లోని ఈ ఇన్స్విఫ్ట్ వాళ్ళు ట్రూ క్యాప్ అని ఎన్బిఎఫ్సిలోని వాళ్ళు స్టేక్ కొనడం, ట్రూ క్యాప్ ఈ ఇన్స్విఫ్ట్ లో స్టేక్ కొండి, ఈ క్రాస్ హోల్డింగ్ ఏదైతే ఉన్నదో దీని రిలేటెడ్గా షేర్ హోల్డర్స్ క్వశ్చన్ చేయడంతో ఈ స్టాక్ లోని మనకు ప్రెషర్ కనిపించింది. అండ్ ఈ ట్రూ క్యాప్ ఏదైతే ఉన్నదో అదైతే చాలా స్టీప్ కరెక్ట్ అయిపోయింది. సో హిస్టరీ అయితే కంపెనీది ఇది. సో ఈ హిస్టరీతో ఏంటంటే ఏదైతే స్టాక్ రిలేటెడ్గా మనకి ఆ గ్రోత్ కనిపిస్తుందో, మేనేజ్మెంట్ ఏదైతే టర్న్ అరౌండ్ అని చెప్తున్నారో అది నిజమా కాదా అన్నది ఒక డౌట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇది రిస్క్లు. సో మనం బిజినెస్ రిలేటెడ్గా పీపీటీ మాత్రమే కాకుండా ప్రమోటర్ రిలేటెడ్గా ఉన్న రిస్క్లు ఏవైతున్నాయో వాటిని కూడా ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్. చెక్ చేసుకున్నాం అనుకోండి మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, ఇలాంటి ఇన్సిడెంట్లు అయితే పాస్ట్లో జరిగాయి. సో పాస్ట్లో జరిగాయంటే మళ్ళీ రిపీట్ అవ్వని అయితే మనం అనుకోలేం. రిపీట్ అవ్వకపోవచ్చు కూడా, బట్ వీ డోంట్ నో. బట్ ఎందుకు రిస్క్ తీసుకోవాలి? మనకి స్టాక్ మార్కెట్లో కొన్ని వేల కంపెనీలు లిస్టెడ్ ఉన్నాయి కదా, మనకి బెటర్ కంపెనీస్ ఉన్నప్పుడు ఇలాంటి కంపెనీస్లో రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని నవ్వి ఇట్స్ అప్ టు యూ. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.